బెల్లం అప్పాలండి. అమ్మవారికి ప్రసాదంగా 4వ రోజు తయారు చేసాము. ఎలా చేద్దామో ఒకసారి చూద్దాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా మిక్సీలోని ఒక కొబ్బరి చెక్క అండి, ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి, అందులోనే 3 యాలకులు ఇవి ఫైన్గా మనం పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు 1 కప్పు బెల్లం అండి, అందులో కొద్దిగా వాటరు. బెల్లం పాకం ముదురుగా రావాలండి. లేత పాకం అయితే అప్పాలకి పనికిరాదు. ముదర పాకం తీయాలండి. ముదురుగా తీసిన పాకంలోనే ఇప్పుడు 3 స్పూన్ల వరకు అండి ఇది బొంబాయి రవ్వ లైట్గా కలిసిన తర్వాత అందులోనే ఇది తడి బియ్యం పిండి అండి. అప్పాలు సరిగ్గా రావాలంటే ఖచ్చితంగా తడి బియ్యం మాత్రమే వాడాలండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వరకు తడిపిండి బియ్యము, అలాగే 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ. ఇప్పుడు ఇందులోనే కొబ్బరి అండి, ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, కొబ్బరి కూడా వేసి మిశ్రమం అంతా కూడా మనం చూడితే ఉండల్లాగా వచ్చే ఆ విధంగా తయారు చేసుకోవాలండి. అందులోనే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అండి. నెయ్యి వేయడం వల్ల మంచి సువాసన, అలాగే మనం ఉండలు చుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. చేతికి అది అంటుకోకుండా చూడండి, చూపించే విధంగా ఉండ చుట్టి చూడండి అప్పాల మాదిరిగా. అలాగే ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి వదిలేసేయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అప్పాలు డీప్ ఫ్రై చేద్దాము. లైట్గా వేగిన తర్వాత కడాయిని అలా షేక్ చేస్తే పైకి వచ్చేస్తాయండి. గరిట పెట్టి నెమ్మదిగా తిప్పండి. 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. అమ్మవారికి ప్రసాదంగా అప్పాలు రెడీ అండి. బెల్లం అప్పాలు. రెడీ అండి. శరన్నవరాత్రిలో అమ్మవారు 4వ రోజు అండి, కూష్మాండ అవతారంలో ఉంటారు అమ్మవారు. అమ్మవారికి ఇష్టమైన బెల్లం అప్పాలండి ఇవి. బెల్లం కొబ్బరి అప్పాలు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టిన తర్వాత టేస్ట్ చూపుతున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.